హరే శ్రీనివాస. గురు సమక్షంలో ఉండేటప్పుడు గురువాక్యంతో కర్తవ్యం గుర్తుపెట్టుకోండి. ఆ శ్రద్ధ లేనిదే మనం ఏం చేసినా కూడా పనికిరామని. అందుకని ఎప్పుడైనా సరే శ్రద్ధగా వినాలి. మీకోసం ఏర్పాటు చేసినటువంటిది. ఎక్కడి నుంచో వచ్చారు, ఎన్ని గ్రామాల నుంచో వచ్చారు, మీ గ్రామాల్లో ఇవన్నీ కూడా చేయలేదు. అందులో పవిత్రమైనటువంటి క్షేత్రం. స్వధ్యానాత్ సిద్ధిదం ప్రోక్తం. ధ్యానం చేయటం వల్ల సిద్ధి కలుగుతుంది. అంటే మీరు కోరినటువంటి కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఈ విధంగా చేసి ప్రేక్షణాత్ స్వామిని చూడటం వల్ల మోక్షదం భజే. మన పుణ్యఫలం ఎక్కువయ్యేసరికల్లా మోక్షం కలుగుతుంది. అంతేగాని ఊరినే కూడా కలగదు. కొండపైకి వచ్చి గుండు చేయించుకొని హుండీలో డబ్బులు వేసి హాయిగా వెళ్ళిపోతే ఇక్కడ అవన్నీ కూడా కాదు. భక్తి తన్మయత్వంతో భగవంతుణ్ణి చూస్తేనే మనకు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ తన్మయత్వ శక్తి మనందరికీ కూడా రావాలి. మీ అందరికీ రావటం కోసం చేసేటువంటి దివ్య ప్రయత్నం ఇదంతా కూడా. అందుకని ధ్యాయన్ కృతే, కృతయుగంలో ధ్యానము అన్నారు. యజన్ యజ్ఞై త్రేతాయా, త్రేతాయుగంలో యజ్ఞములు యాగములు. త్రేతాయుగం అంటే రామచంద్రుడు జన్మించినటువంటి యుగం. పుత్రకామేష్టి యాగం, అశ్వమేధ యాగం ఇవన్నీ చేశారు. ఇప్పుడు మనం చేయగలుగుతామా? డబ్బు కోట్లు ఖర్చు అవుతుంది. సామాన్యులం ఒకవేళ చేసినా అందరం పాల్గొనగలుగుతామా? మన వల్ల కాదు. అందువల్ల అది చేయలేదు. అంటే కృతయుగంలో ధ్యానం చేశారు కాబట్టి ధ్యానం కూడా చేయలేం. ఏదో కొన్నాళ్ళు చేస్తాం, మానేస్తాం. అప్పుడు ఆ యుగంలో అందరూ చేసేటువంటి వాళ్ళు యజన్ యజ్ఞై త్రేతాయా, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. ద్వాపరే అర్చయన్, ద్వాపర యుగంలో అర్చించేవాళ్ళు. ఇవన్నీ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో మొత్తం కలియుగంలో నామస్మరణ చేస్తే ఎంత ఫలితం కలుగుతుంది అని చెప్పి అన్నాడు. భగవంతుడు ఎంత అనుగ్రహించాడండి. మన సంగతి తెలిసి మనం ఏం చెయ్యలేమి అనే ఉద్దేశం చేత నామస్మరణాత్ అన్యోపాయము, అటువంటి నామస్మరణే మీరు చెయ్యండి అని చెప్పారు. కాబట్టి అది కూడా చేయలేకపోతే ఎట్టాగండి? నోరు పరిశుద్ధి అవుతుంది, అంతఃశుద్ధి కలుగుతుంది, శరీరంలో ఒక దివ్య ఆనందం కలుగుతుంది. వీటి వల్ల కాసేపు ధ్యానం చేస్తేనే అత్యంత గొప్పగా ఉంటుంది. అది నిరంతరం సాధన చేస్తే మీరు ఆనందం బ్రహ్మణో విద్వాన్ అంటుంది ఉపనిషత్తు. అందువల్ల అటువంటి ఆనంద స్వరూపాన్ని అందుకోవాలి అంటే పెద్దలు చెప్పినటువంటి మార్గంలో మనం నడవాలి. వాళ్ళ యొక్క మాటల్ని వినాలి, వాళ్ళు చెప్పినవి ఆచరించాలి. కొంతమంది వింటారు, ఎట్టా ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలిపెట్టేస్తారు. కొంతమంది చేస్తారు, సరైనటువంటి సాధనలో చేయరు. ఎట్లా? పెద్దలు చెప్పినటువంటి మార్గం ద్వారానే సాధన చెయ్యాలి. దీంట్లో మన సొంత పరిక్రమ పనికిరాదు. ఎప్పుడైనా సరే మీకు సిద్ధి కలగాలంటే, ఒక చక్కటి మార్గం కలగాలంటే వారు చెప్పినటువంటి విధంగానే చెయ్యాలి. మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు చెబుతున్నాం, మనం మాట్లాడుతున్నాం కదా. ఇక్కడికి వచ్చి మీరంతా భాగవతులు. ఇటువంటి వాళ్ళు అనేక మాటలు మాట్లాడుతుంటే ఒక భగవత్ సాంగత్యాన్ని చెడగొట్టినటువంటి వాళ్ళు అవుతారు. ఎట్లాగంటే అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. మీరు ఎక్కడెక్కడ చేసినటువంటి పాపాలన్నీ మహత్తరమైనటువంటి ఈ పుణ్యక్షేత్రానికి వస్తే పోతాయండి. పుణ్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మక్షేత్రేపి నశ్యతి. ఈ పుణ్యక్షేత్రానికి కూడా వచ్చి మనము మారకపోతే ఇక్కడ ఈ పాపం ఎక్కడికి కూడా పోదండి. అందుకని మానవుడు పాపకర్మ పోగొట్టుకుని పుణ్యాన్ని సంతరించుకోవాలి ఎప్పుడైనా సరే. అందువల్ల ఇక్కడికి వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. మౌనము చేత అన్నిటినీ కూడా సాధిస్తాం. కాబట్టి అటువంటి మార్గాన్ని మనం తప్పకుండా ఎంచుకోవాలి. ఇది ఎంత గొప్పతనం అంటే, ఎంతోమంది మహర్షులు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఎంతోమంది ఋషులు, ఎంతోమంది రాజులు, వీళ్ళంతా కూడా స్వామి యొక్క దివ్య వైభవాన్ని దర్శించి తరించినటువంటి వాళ్ళైనారు.
అటువంటి మహత్తర పుణ్యక్షేత్రం కాబట్టే కొండకు ఇంత విలువ ఉంది వెంకటేశ్వర స్వామి. అందుకే చెప్తాడు, మేలు చేసనేని మేలొందు మనుజుండు. గుర్తుపెట్టుకోవాలి, మీరు మేలు చేశారనుకోండి, మీకు తెలియకుండానే మేలు పొందుతారు. కీడు చేసనేని కీడు గుడుచు. ఈరోజు నవ్వుతూ చేస్తాం, రేపు ఏడుస్తూ అనుభవిస్తాం. అంటే చేసేటప్పుడు నవ్వుతూ ఉంటాం, కానీ మనం అనుభవించేటప్పుడు ఎందుకు చేశాం, ఎట్లా చేశాం అనేటువంటి బాధతో కుంగిపోతాం. తనదు కర్మఫలము తా పొందవలెగాక దానిని ఇతరుడెవడు తలభరించో. నీ కర్మఫలాన్ని నువ్వే అనుభవించాలి. తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు కానీ కర్మల్ని కంటారు కదా. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతారు, పెద్దవాళ్ళని చేస్తారు. ఒకడు దుర్మార్గుడు అవుతాడు, ఒకడు సన్మార్గుడు అవుతాడు, ఒకడు గొప్పవాడు అవుతాడు. అంత మాత్రాన వాళ్ళందరూ గొప్పవాళ్ళని కాదు కదండి. కర్మఫలం అనుభవించాలి. దీంట్లో ఏం చేయాలి, మేలు చేస్తే మేలు కలుగుతుంది, కీడు చేస్తే కీడు కలుగుతుంది. అందుకని ఈ మహత్తర పుణ్యపర్వతం పైన సాధ్యమైనంత వరకు కూడా మనం మాట దగ్గర నుంచి తేట వరకు కూడా అన్నీ మంచి పనులు చేస్తుంటే మనకు తెలియనటువంటి దివ్య ఫలితం కాస్త కలుగుతుంది. కాబట్టి అటువంటి సన్మార్గయుక్తంగా మనం అందరం కూడా ఉండాలంటే ఏం చేయాలి, దాన్ని నడిపేటువంటి ఒక నాయకుడు కావాలి. ఇన్ని వేల మంది ఇక్కడికంతా కూడా వచ్చారు. చక్కగా శుభ్రవస్త్రధారులై ఒకే రకము కలిగినటువంటి రంగు కలిగినటువంటి వస్త్రములు ధరించి ఇక్కడ అందరికీ వచ్చారు. అంటే ఏంటి, అక్కడ ఇదొక పవిత్రత, ఇది ఒక నిబద్ధత మీద మనమంతా కూడా ఉన్నాం. సామూహికంగా చేసినటువంటి ఏ కార్యక్రమమైనప్పటికీ కూడా ఫలవంతమవుతుంది అని చెప్పి అంటుంటారు. దాంట్లో ఒక నామస్మరణ కావచ్చు, ఒక కీర్తన కావచ్చు, ఒక ప్రవచనం కావచ్చు, వీటి వల్ల కలిగేటువంటి ఫలం అనంతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిల్లో మనం పాల్గొనాలి. అందుకని నోటితో భజన చేస్తే నోరు శుద్ధి అవుతుంది. తెల్లవారు లేవనగానే అనేక మాటలు, అనేక మందిని తిడుతుంటాం మనం అంతా కూడా. అది నోరు పవిత్రం కావాలంటే రోజు స్వామిని కీర్తించాలి, నామస్మరణ చెయ్యాలి. దానివల్ల మనకు తెలియకుండానే వర్పు వస్తుంది. ఒక దేవాలయంలో భజన జరుగుతుంది, మనం అక్కడికి వెళ్ళాం, ఈ ఒక రోజు తాళం పట్టుకున్నాం, రెండో రోజు కంజర పట్టుకున్నాం, మూడో రోజు పాట పాడాం. మనకు తెలియకుండా పరుష వాక్యాలు మనం పలకం, ఎప్పుడూ కూడా ఆ వాక్యాన్నే పలుకుతూ ఉంటాం. అందుకే ఉదాహరణకు పూర్వకాలంలో వీళ్ళు పనిపాటలు చేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, చేలల్లో నాటేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం పాడేవాళ్ళంటే రామ రామాయణ రాలును పాపంబు, కృష్ణ కృష్ణాయన్న తొలగును దోషంబు, అనుడి నోరారా రామ రామాయని కృష్ణ కృష్ణాయని. ఇంట్లో అన్నం వండుతున్నప్పటికీ రామరామ అనేవాళ్ళం. అదేవిధంగా ఏదన్నా పొరపాటు అయితే రామరామ అనేవాళ్ళు. దసరా రాసేటప్పుడు రామరామ. ఒక పెళ్లి కార్డు వేయాలంటే ఏం చేసేవాళ్ళు, శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతాంగన సుందర కోమలంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతో. మహాసాధ్వీమణి జనకుని యొక్క కూతురు ఈ దంపతుల్ని రక్షించుగాక. ఎంత మంగళకరమైనటువంటి వాక్యమండి. ఇవన్నీ గతకాలంలో చేసేవాడు. ఇప్పుడు మార్పు వచ్చింది. ఏ పని చేస్తున్నా సెల్లు లేనిదే జీవితం లేదు. పిల్లవాడు పాలు తాగకపోతే సెల్, పాటలు విందామంటే సెల్, రైల్లో కూర్చున్నామంటే కూడా ఇదే జీవనం అయిపోయింది. ఇది తప్పదు, కానీ అది కొంతవరకే. కానీ దాంతోనే ఉంటే మన జీవితం ఏమైపోతుందో కూడా మనకు తెలియదు. అందుకని సద్వాక్యాలు ఉచ్చరించడం, సన్మాటలు పలకటం మనం 10 మంది చేత చేయించాలి. ఒక మంచి భజన కార్యక్రమం అంటే అనేక మంది పాల్గొంటుంటారు. ఇక్కడ ఈ శబ్ద తరంగములు అనేకముగా వ్యాపించి, ఎట్టయితే హనుమంతుడు రోము రోముకే రాము రాము హై, నా రోమ రోమంలో రాముడున్నాడు అని చెప్పి అన్నాడు. మనము ఒక చోట ఒక వారం రోజులు సంకీర్తన చేశామంటే
తరువాత ఒక్కళ్ళుగా ఇక్కడికి వచ్చామంటే గోడ కాస్త రామనామం పలుకుతుంది, ఈ స్తంభం కాస్త వెంకటేశ్వరుని యొక్క నామం పలుకుతుంటుంది. అంతగా ఆ నామము యొక్క దివ్య శక్తి కాస్త వ్యాపిస్తుంది. కాబట్టి మనం కూడా నామి కావాలి. అటువంటి నామాన్ని ఉచ్చరించినందువల్ల మనకు కలిగేటువంటి ఫలితం అనంతంగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చెయ్యాలండి? పాపాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని సంతరించుకున్నటువంటి వాళ్ళని కావాలి. ఇది మహాక్షేత్రం. అటు చూడండి, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు? నిట్ట నిలువుగా నిలబడ్డాడు. పాపం ఎందుకని? మన కోసం. ఒక చెయ్యి అభయహస్తం అంటే భయం లేదు అని చూపిస్తున్నాడు. రెండవ చెయ్యి ఎక్కడ పెట్టుకున్నాడండి? నడుం పైన పెట్టుకున్నాడు. ఎందుకని? అమ్మయ్య నుంచున్నానా అని కాదండి, అంతా కూడా కఠిన్యస్తకరేణాపి నిజ పాదాభ్యగామినా నృణాం భవ పయోరాసిం కటిదగ్నం ప్రదర్శయే విరాజే వెంకటేశ సంప్రత్యపి రమాథవః. రమ అంటే లక్ష్మీదేవి, అథవః అంటే భర్త. ఏం చేశాడు అక్కడ? కఠిన్యస్తకరేణాపి, ఈ నడుం మీద చేయబెట్టుకున్నాడు. ఎందుకయ్యా అంటే, ఎవరైతే నా భక్తులు వచ్చి నా పాదపద్మమును నమ్ముతారో, పాదపద్మల్ని సేవిస్తారో వాళ్లకు అనంతమైనటువంటి సంసార సముద్రం ఈ నడుములోతే వస్తుంది అని చెప్పంటున్నాడు. సముద్రంలోకి వెళితే ఎంత లోతు వస్తుందో తెలియదు, ఏమైపోతామో తెలియదు. కనపడుతుంటాడు మనిషి, కాస్త కొట్టుకుపోతుంటాడు. అనంత సముద్రం. అందులో ఆ సముద్రం మన యొక్క జీవన సముద్రం ఎంత లోతుందో తెలియదు, ఏ విధంగా వెళ్ళిపోతామో తెలియదు. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాము అంటేట, ఆ పాద నమస్కారం చేశాము, మనస్సులో ధ్యానించాము అంటేట, ఆయన మనని కాస్త సంసార సముద్రంలో నుంచి నడుములోతే వస్తుంది. ఆ సముద్రం ఎక్కువ లోతు రాదు. అంటం కోసమే పెట్టుకున్నాడు, అంతేగాని వేరే కాదు. దీన్ని కటివరద హస్తము అంటారు, దీన్ని అభయహస్తము అంటారు. అభయహస్తము అంటే భయం లేదు, నేనున్నాను. ఇక్కడ ఎందుకయ్యా అంటే, నేనున్నాను, మీరేం మునిగిపోరు, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఈయన ఇక్కడే ఉన్నాడు, బాగానే ఉంది. అమ్మవారు ఎట్టా ఉందండి? హాయిగా కూర్చుంది మహాతల్లి. ఆమెకు ఎటువంటి ప్రశాంతత చూడండి. అంత ఆమె చక్కగా పద్మాసనస్థయి కూర్చుంది. ఈయనకుండేటువంటిది ఆమెకేమీ లేదు. అందుకనే ఆ అమ్మ యొక్క శిఖరం పేరేంటండి? శాంతి నిలయం అనేటువంటి అర్థం. శాంతి పొందితే కానీ ఆనందాన్ని పొందలేం. ఇక్కడ ఆనంద నైరుడు ఈయనంతా కూడా. అందువల్ల ప్రప్రథమంగా అమ్మవారు తాయారు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి అక్కడ కోరిక చెప్పాలి అని చెప్పి అంటారు. అక్కడికి వెళ్ళి కోరిక చెప్పి స్వామివారి దగ్గరకు వచ్చి మనం నమస్కారం పెడితే ఆ మహాతల్లి మన కోరిక తీర్చమని మనకు రికమెండ్ చేస్తుంది తల్లి. అందువల్ల ఆ మహాతల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి మనం. ఈశానం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధిని. భార్యాభర్తలు కలిసి ఉంటే ఉండేటువంటి బలం అనంతంగా ఉంది. అందులో ఎక్కడున్నామే? హృదయలక్ష్మి హృదయంలో, హృదయము యొక్క కూడలిలో ఉండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రురాలయ్యింది. కాబట్టి కటాక్షం కలగాలంటే అమ్మవారికి నమస్కారం చేసి ఇక్కడ హృదయలక్ష్మి గుర్తుపడుతుంది. మనం రాగానే అదుగో నా దగ్గరకు వచ్చాడండి, పాపం ఎన్నో కోరికలు చెప్పాడు, కరుణించండి అని చెప్పి స్వామివారికి చెప్పి ఆయన చేత మన కోరికలు తీర్చేటువంటి విధంగా చేస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది వస్తారు, మనకు అనుమానం రావచ్చు ఇక్కడికి రాగానే స్వామి నన్ను చూస్తాడా అని. మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వెళ్ళేసరికల్లా తగాదా పెట్టుకోవడం, ఎవరో భుజం మీద కుర్రాడు కూర్చున్నాడు వాడు దింపడం, ఈలోగా మనం తోసేస్తారా అయిపోతుంది అంతా. అందుకని స్వామి యొక్క నిత్య ధ్యాన పరాయణులు కావాలి. స్వామి యొక్క ధ్యానాన్ని మనం చక్కగా చేస్తూ ఉచ్చారణ చేస్తూ మరి ఒక్కది లేకుండా గోవింద 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 ఈ ఒక్క పదం చాలండి. జన్మ తరించడం కోసం ఈ ఒక్క పదాన్ని పలికితే చాలు. కాబట్టి ఆ గోవింద నామస్మరణ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి గోవింద అని అంటే చెబుతున్నాడు, వర్తమానస్య యత్పాపం యద్భూతం యద్భవిష్యతి తత్సర్వం నిర్దహత్యాసు
గోవిందానల కీర్తనో. గోవింద శబ్దం మాటి మాటికి అంటం వల్ల ఏం ప్రయోజనం అంటే చెబుతున్నాడు. వర్తమానస్య యత్పాపము, కలియుగంలో ఎప్పుడూ పాపం చేస్తూనే ఉంటాం, దానికి కాలాలకి సంబంధం లేదు. అవి తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు, నెత్తి మీద వచ్చేటువంటి పాపాలు అనేక రకాలు ఉంటాయి. ఇట్లా వర్తమానంలో చేసినటువంటి పాపం, జరిగిపోయిన కాలంలో చేసినటువంటి పాపం, జరగబోయే కాలంలో కూడా పాపాలు చేస్తుంటాం. ఇవన్నీ పోవాలి అంటే గోవిందనామం కాస్త పలకాలి. దూదిలో నిప్పు పడితే ఏ విధంగా దూది దహించి వేస్తుందో, దూది అనేటువంటి పాపాన్ని వెంకటేశ్వరుని యొక్క దివ్యనామం గోవిందనామం నిప్పులాగా వ్యాపించి మన పాపాలు పోగొట్టి స్వామి యొక్క సమక్షానికి చేర్చుకుంటుంది. కాబట్టి గోవింద శబ్దం అందుకే పలకాలి. ఆ యొక్క గోవింద శబ్దమే కాదండి, గాయత్రి, గీత, గంగా, గోవిందనామేతివా, పరకగలిగినవి 4 ఉన్నాయిట. గీతా, గాయత్రి, గంగా, గోవిందేతి పదోచ్చారణే. ముందు గీత, గురువుగారు చెప్పారు కదా గీతలో ఉండేటువంటి విషయం. హైందవ ధర్మశాస్త్రంలో గీత కంటే మించింది లేదు. గీతా సుగీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై. ఆ ఒక్క గీత చదవకపోతే నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా లాభం లేదు. అందుకని గాయత్రి మంత్రములలో మహామంత్రం. తరువాత గంగా, ఇప్పుడు మనం తెలుసు కదా ప్రయాగరాజులో కుంభమేళా పుష్కరాలు కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారంతా కూడా. అందువల్ల గంగా గంగేతి యో బ్రూయా, గంగా గంగా అనే పదం చేతనే మనకి పాపం పోతుంది అన్నాడు. చివరిది ఏంటండి, గోవిందేతి, గోవింద శబ్దం. చతుర్గకార సంయుక్తే పునః జన్మ న విద్యతే. ఈ 4 గకారాలు కాస్త మనం చేస్తే మళ్ళీ జన్మ ఉండదు అంటున్నారు. అందువల్ల వీటిని మనం ధ్యానించాలి, చక్కగా కీర్తించాలి. స్వామి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందగలగాలి. ఒక సంకీర్తన చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా, నేను చెప్పిన తర్వాత దాన్ని జాగ్రత్తగా వినండి అంతా కూడా. హరినారాయణ గోవింద, జయ నారాయణ గోవింద. హరినారాయణ హరినారాయణ గోవింద, జయ నారాయణ గోవింద. పెద్దగా అందరూ చెప్పాలి. హరినారాయణ జయ నారాయణ భజ నారాయణ గోవింద. హరినారాయణ జయ నారాయణ భజ నారాయణ గోవింద. హరినారాయణ గోవింద, జయ నారాయణ గోవింద. హరినారాయణ గోవింద, భజ నారాయణ గోవింద. ద్వారకవాస గోవింద, యశోద బాల గోవింద. ద్వారకవాస గోవింద, యశోద బాల గోవింద. హరినారాయణ గోవింద, జయ నారాయణ గోవింద. ఒక్క నిమిషము, వెనక ఉన్నవాళ్ళు ఏదో మా సంకీర్తన చేయడానికి ఏం మీకు బాధ అవుతుంది? ఆయన పెద్ద ఆయన అంత బాగా చెప్తున్నారు, అందరు కూడా బాగా పలకండి. ఇది తప్పు కాదు కదా. ఎంతమంది ఉచ్చరిస్తే మీకు అంత మంచిది అవుతుంది, మీకు తెలియకుండానే మీకు మంచిది అవుతుంది.
ముందు కూర్చున్న వాళ్ళు మాత్రమే స్పందిస్తున్నారు. అవతల మధ్య కూర్చున్న ఎవరు వెనక కూర్చున్న స్పందించడం లేదు. కాస్త బాగా పలకండి అమ్మా. వెంకటేశ్వర స్వామి భయపడి నా భక్తులని వదిలాను, ఆయన బయటికి రావాలా, మీరు ఆయన దగ్గర పోయేది, ఆయన మీ దగ్గరకు వస్తాడు. బాగా గట్టిగా చెప్పండి అమ్మా. హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. ద్వారకవాస గోవింద యశోద బాల గోవింద. ద్వారకవాస యశోద బాల మురళీ కృష్ణ గోవింద. ద్వారకవాస యశోద బాల మురళీ కృష్ణ గోవింద. హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద.